టేస్టీ టేస్టీ పొప్పర పనస పచ్చడి. నమస్కారం, నేను దివ్య. నిన్నటి వీడియోలో నేను మీకు పొప్పర పనస గురించి చెప్పాను. ఈ కాయల్ని, పండిన కాయల్ని బత్తాయిలా తినచ్చు, కొంచెం పచ్చిగా పుల్లగా ఉన్న కాయల్ని పచ్చడి పట్టుకోవచ్చు అని చెప్పాను. అలానే ఈ పచ్చడిని రెండు విధాలుగా పట్టుకోవచ్చు. ఒకటి నిమ్మకాయ పచ్చడి పట్టినట్టు ముక్కల్ని ఊరబెట్టుకుని పట్టుకోవచ్చు. రెండో రకం ముక్కని కాస్త ఉప్పేసి పసుపేసి ఉడకబెట్టి తర్వాత నూనెతో తాలింపు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలా ఉడకబెట్టింది ఇన్స్టెంట్గా తినొచ్చు మనం. సో ఇక్కడ నేను తీసుకున్న ఒక పొప్పర పనస సైజు ఇదండి. ఇలాంటి ఒక కాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో ఈ కాయని కట్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. సో మామూలు బత్తాయిలతో పోలిస్తే దీనికి కండ చాలా 4-5 రెట్లు మందంగా ఉంటుంది, కానీ చాలా మెత్తగా ఉంటుంది. అలా నొక్కితే దిగుతుంది స్పాంజ్ లాగా. సో ఈ కాయల్ని ఇలా కట్ చేసుకుని వీటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాను. సో వీటిని చూస్తే మీకు తెలుస్తుంది. ఇవి ఒక్కొక్కటి 2 ఇంచుల సైజులో ఉన్నాయి. సో ఇది మొత్తం కాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఇంకో 2 కాయలు తీసుకుని ఈ మధ్యలో ఉన్న జ్యూసీ పార్ట్ని వరకే, ఈ తొనల్ని వరకే ఒలుచుకుని పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ నేను చేసినట్టుగా ఒలుచుకొని పెట్టుకోవాలి. సో ఒక కాయని ముక్కలు చేసుకోవాలి, 2 కాయల లోపల ఉన్న తొనల్ని ఒలుచుకుని మనం ఇలా చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఆ ముక్కలకి యాడ్ చేస్తాము. దీని మూలంగా ఏమవుతుందంటే మనకి కొంచెం పులుపు ఎక్కువ వస్తుంది పచ్చట్లోకి. మనం కట్ చేసిన ముక్కల్లో ఆ తొనల్ని కలిపాను. దీన్ని స్టవ్ మీద ఒక మీడియం ఫ్లేమ్లో కాస్త ఉప్పేసి, ఉప్పు గిద్దెన్నర ఉప్పు అండి, అలానే పసుపు, వేసి ముక్కల్ని బాగా కలిపి, మామూలుగా నిమ్మకాయ ఇన్స్టెంట్ పచ్చడి అయితే 20 నిమిషాలు ఉడికిస్తాము. సో ఇది తోలు మందం కాబట్టి కొంచెం నేను ఇంకో 10 నిమిషాలు ఎక్కువ ఉడికిస్తాను. సో దీన్ని మనం మూత పెట్టుకుని వండుకోవాలి. ముక్కలు ఇలా కొంచెం ఉడుకు పట్టేటప్పటికి లోపల్లో వాటిలో నుంచి జ్యూస్ అంతా మెల్లిగా వస్తూ ఉంటుంది. వీటిని మధ్య మధ్యలో అలా కలుపుకుంటా మూత పెట్టి ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఒక అరగంట అయితే పడుతుంది. చూడండి, ఒక 10 నిమిషాలకి ఇంత వాటర్ వచ్చేసింది ఈ కాయ లోపల నుంచి. సో ఇలానే మూత పెట్టి ఉంచితే ఇంకొంతసేపటికి ముక్క అంతా మెత్తపడి బాగా మగ్గిపోతుంది, దానికి బాగా ఉప్పు పట్టేస్తుంది. ఒక 20 నిమిషాలు ఉడికేటప్పటికి ఇంత వాటర్ అంతా వచ్చి మొత్తం గుజ్జు గుజ్జుగా ఇలా జ్యూసీగా తయారయ్యింది. సో ఇప్పుడు నేను మూత తీసేసానండి. ఇప్పుడు దాకా మూత పెట్టి ఉడకబెట్టాను. మూత తీసి ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ కొంచెం ఆ వచ్చిన జ్యూస్ని కొంచెం ఆవిరవనిచ్చి కాస్త ఇంకా చిక్కగా అయ్యే వరకు ఉంచుతాను. ముక్కలన్నీ బాగా ఉడికేసినాయి అండ్ అంతా గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడింది. ఇక దీన్ని ఆపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత తాలింపు వేసుకోవాలి. పచ్చడి తాలింపుకి కావాల్సింది, ముందుగా నేను అవిసె నూనె వాడుతున్నాను. మామూలుగా నువ్వుల నూనె, అవిసె నూనె లేదా వేరుశనగ నూనె, ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేను అవిసె నూనె వాడుతున్నాను. ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నాను. ఒక 2-3 మీడియం సైజ్ చిన్నులపాయలని కచ్చాపచ్చా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. అలానే ఒక గిద్ద, గ్లాస్తో ఒక గిద్ద కారం. నేను ఒక మీడియం సైజ్ బాండీ తీసుకున్నాను. అందులో తగినంత అవిసె నూనె పోసాను. నూనె బాగానే వేడెక్కింది. అందులో ఆవాలు, కొంచెం ఇంగువ, మెంతిపిండి,
అలానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఓన్లీ వెల్లుల్లి ముద్ద, దాంతోపాటు మనం కొలిచి పెట్టుకున్న కారం, ఇదంతా వేసి కొంచెం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కాసేపు కొంచెం వేగినట్టు చేయాలి చిన్నపాయలని వాటిని. దగ్గర ఒక 2-3 నిమిషాలు దీన్ని కొంచెం తిప్పుకోవాలి. ఒక 3 మినిట్స్ పైన దీన్ని కారాన్ని ఇందులో వేయించాను. కొంచెం కారం నూనెలో వేగిన వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఉడకబెట్టుకున్న కొబ్బర పనస ముక్కల్ని యాడ్ చేసి కలపాలి. ఉడకబెట్టిన ముక్కలన్నీ ఆయిల్లోకి కారానికి కలిపాక ఇలా ఉంటుందండి. దీన్ని ఇంకొక 4-5 నిమిషాలు అలా తిప్పుతా కలియబెడతా కొంతసేపు పొయ్యి మీద ఉంచాలి. మెల్లిగా అందులోంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది సైడ్స్ నుంచి. ఇక్కడ మీరు గమనించినట్టయితే అలా ఒక 2-3 నిమిషాలు ఉంచితే పచ్చడి తయారైంది. కొబ్బరి పనస పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సెపరేట్గా ఒక బౌల్లో తీసుకుని 1-2 రోజులు బయట ఉంచండి. ఇన్స్టెంట్గా కూడా తినేయచ్చు, కాకపోతే 1-2 రోజులు పక్కన పెట్టి తింటే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు, ఒక నెల పైదాకా ఉంటుంది. సో దీన్ని రైస్లో లేదా చపాతీలు పరాటాలతో తినచ్చు, బాగుంటుంది.